నిన్న ఒకటి కేటీఆర్ చెప్పిన మాట కొంచెం క్రేజీ అంతే అనిపించింది, క్యాచీ అనిపించింది. ఆల్రెడీ మనం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. అందులో సిటీలో రైతు బంధు అట్లాంటివి కూడా వచ్చే ఛాన్స్ కూడా లేదు. అయితే మిగిలినవి ఏంటంటే 200 యూనిట్ల కరెంటు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్, ఫ్రీ బస్ మాత్రమే. మిగిలిన 3 గ్యారెంటీలు అంత సక్సెస్ఫుల్ కాదని చెప్పాలి. సో వీళ్ళు నిన్నటి నుంచి కేటీఆర్ చెప్తున్నటువంటి బలంగా ఏంటంటే, మీరు ఇక్కడ బీఆర్ఎస్ ని గెలిపిస్తే వాళ్ళకి షాక్ కలుగుతుంది. అంటే మేము ఇప్పటి నుంచైనా సరే పథకాలు ప్రాపర్ గా అమలు చేయాలి, లేకపోతే రేపటి నాడు మాకు చాలా ఇబ్బందులు అవుతాయి, ప్రజలు మమ్మల్ని బాకీ కార్డ్ అనేటువంటిది పంచుతున్నారు, మీరు కంపల్సరీ వాళ్ళకి బుద్ధి చెప్పాలా, ఈ బుద్ధితోటే రేపు రాష్ట్రం అంతా కూడా వాళ్ళు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఇక్కడ గెలిపించిందంటే అధికార పార్టీ అన్ని మంచి సవ్యంగా చేసినట్టే అన్నటువంటి మాట పోతుంది. దాని ఆధారంగా ఇప్పుడు గెలిచిందంటే వాళ్ళు రేపటి నుంచి మీకు మిగిలిన ఇచ్చే స్కీమ్స్ కూడా ఇవ్వరు. కాబట్టి మీరు కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ప్రతిపక్షాన్ని గెలిపిస్తే అధికార పార్టీ మీద ప్రెషర్ పెరుగుతుంది, వాళ్ళకి బుద్ధి వచ్చినట్టు ఉంటది అన్నటువంటి మాటను తీసుకెళ్లే ప్రయత్నం అయితే కేటీఆర్ అయితే చేస్తున్నారు. అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.